सुलभा सुपुष्पगन्धकलभा भोगदाप्त सुलभा सुपुष्पगन्धकलभा भोगदाप्त सुलभा सुपुष्पगन्धकलभा भोगदाप्त सुलभा सुपुष्पगन्धकलभा कस्तूरी तिलक महिपा मम कान्त नन्द गोपकन्द स्वागतं कृष्णा भोगधाप्त सुलभा सुपुष्पगन्धकलभा कस्तूरी तिलक महिपा मम कान्त नन्द गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा 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 शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मधुवदना मधुसूदनैक स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा हरे कृष्णा हरे देव देवोत्तम देवता सार्वभौमा अखिलांड कोटि ब्रह्मांड नायक श्री चिदंबरनाथ स्वामी सर्ववाद्यों पंचमुख शब्दनर्तनो अवधारया
కలటు ఆయుపై వెలుగులాటలు ఆకాశంపై తరమైన పంచభూతముల నిండి వికటం ఈ తడుకపు పేరీతి అతింపగ వెలుగులాటలు ఆకాశంపై తరమైన పంచభూతముల నిండి వికటం ఈ తడుకపు పేరీతి అతింపగ స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం సర్వకళా పోషక వర్యులకు ఉదార గుణ సంపూర్ణులకు సర్వకళా స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సభాకారులకు స్వాగతం. టు DDR9 న్యూస్. మనం ప్రజెంట్ సంపత్ కుమార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నడిపికొండలో ఉన్నాము. ఇక్కడ ప్రేరణి నృత్యం చేశారు. ఈ టెంపుల్ ధర్మకర్త శ్రీమతి తిరుమలాదేవి గారు మాట్లాడతారు. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? 3.5 years అయింది. ఇది 3rd time సెలబ్రేషన్ గణపతి ఉత్సవాలది. ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. మా గుడి మా వారు కట్టించారు. ఇది ఆయన పేరు మీదనే సంపత్ వెంకటేశ్వర స్వామి అని పెట్టాము. సూర్యకుటీర్ అన్ని ప్లేస్లలో ఉంది. అదేవిధంగా ఇది అభివృద్ధి చెందాలి, మా గుడికి కూడా భక్తులు నిరంతరం రావాలి అనేది మా ఒక కోరిక. అదేవిధంగా 3వ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి జరుపుతున్నాము. మాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా పురుషోత్తం సార్ అన్ని గైడ్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారు. ఈ టెంపుల్ ట్రస్ట్ మెంబర్ పురుషోత్తం సార్ గారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి. సార్, ఇది దాదాపు 3.5 years నుంచి టెంపుల్ ఏర్పాటు చేశారు. దాదాపు 200 acres వెంచర్ ఉంది. వెంచర్తో పాటు విల్లాస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇప్పుడు కడిపకొండ నుంచి కానీ రాంపేట 3-4 గ్రామాలు ఉన్నాయి. దాదాపు అంటే ఈ వాతావరణం బాగాలేక జనాలు ఈరోజు రాలేదు, కానీ యాక్చువల్గా ఏంటంటే దాదాపు మాకు 300 to 400 members ఎప్పటికి వస్తుంటారు. అదే ఓవర్ డ్రైవ్ కూడా అయింది. లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ కూడా మేము వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా చేశాము. ద కోఆపరేషన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ది టెంపుల్ శ్రీమతి తిరుమలాదేవి గారు అండ్ వారి అబ్బాయి హర్ష గారు. హర్ష గారు చాలా బిజీ ఉంటున్నారు, రాలేకపోయారు. మేము 3 years నుంచి చాలా ఘనంగా చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా వైకుంఠ శ్రీరాముల కళ్యాణము, అన్నదానం, డైలీ అన్నదానము బాగానే అవుతున్నాయి ప్రోగ్రామ్స్ ఇక్కడ. హైకోర్టు అడ్వకేట్ రాజకర్ల కృష్ణ గారు మాట్లాడతారు. లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది వెంకటేశ్వర స్వామి టెంపుల్. గణేష, దాదాపు 3.5-4 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైన ఈ దేవస్థానంలో
గౌరవనీయులు మాన్యని శ్రీ సంపత్ గారి జ్ఞాపకార్థము వారి ధర్మపత్ని గారు ట్రస్ట్ చైర్మన్గా ఉండి గౌరవనీయుల మెంబర్ సభ్యులందరితో కలిపి గౌరవనీయుల పురుషోత్తం గారు వారి సహచరులందరితో కలిపి ఈ దేవస్థానాన్ని నిర్మించి ఎంతో ఉల్లాసంగా నిర్మించి ఇక్కడ నిత్య పూజ నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పాటు దాదాపు ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు కానీ ఆడివారికి లలితా సహస్రనామం అట్లాంటివి కూడా అన్ని జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇది 3వ సంవత్సరం పరిపూర్ణంగా జరుపుతున్నాము. దీనికి ఇక్కడ ఉన్న మా కాలనీ వాసులందరూ ప్లస్ ఇక్కడ ఉన్న ఈ ట్రస్ట్ చైర్మన్ గారు, మా మిత్రులు, ఇక్కడ విన్న పేరిణి నృత్యం మన భారతదేశంలో ఎంతో ఉత్సవంగా జరిపిస్తున్న పేరిణి నృత్యం అనేది మన భారతదేశంలో చాలా పురాతనమైన నృత్యం ఇది. దానిని ప్రభుత్వంలో వారు కూడా ఈ మధ్యలో దీన్ని ఎంకరేజ్ చేసి మొన్న ఒక లాస్ట్ ఇయర్ పేరిణి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3.5 crores రూపీస్ కూడా దానికి శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా మిత్రులు ఇక్కడ కళాకారులు అందరూ వారు చేశారు. వారి చీఫ్ కూడా ఇక్కడ ఉన్నారు అన్నగారు. కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి మా దగ్గర అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇక్కడ ఉత్సవాలు చాలా జరిపిస్తుంటాము. మళ్ళీ దానికి కాకుండా అన్నదానాలు చేపిస్తుంటాము. పేదవారు ఎవరైనా ఉన్నా కూడా మేము అట్లా మా కమిటీ నుండి కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ముందుంటామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. జై గణేష్. గజ్జల రంజిత్ కుమార్ సార్ గారు మాట్లాడతారు. గణపతి నవరాత్రులని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం, స్వామివారి నిత్య నివేదనకు అందంగా అలంకరించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తమహాశయులకు అనేక రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడ మరి కళాకారులను కూడా ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గొప్పగా గణనీయంగా భక్తిని చాటువే విధంగా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా అనేక రకాల కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ మరి వాళ్ళు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఎంతో ఆనందదాయకంగా ఉంది. చాలా విశాలమైనటువంటి ఈ దేవాలయ ప్రాంగణం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా అందంగా రమణీయంగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో మరి దేవాలయంలో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రేరణి పుట్టింది ఎక్కడ సార్? కాకతీయ రాజుల నుంచేనా? ఈ పేరిణి అనేది దీని పుట్టుపూర్వోత్తరాలు చూసినట్టయితే పాండవులు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో విరాటరాజు కొలువులో బృహన్నలుగా పేరిని బోధించినట్టుగా అర్జునుడు మాకు శాస్త్రాల్లో లభ్యమయ్యాయి. ఇలా పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి రచనలలో బసవ పురాణంలో పేరునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ కాకతీయుల కాలంలో ఈ పేరుని చాలా గొప్పగా పోషించబడింది, ఆదరించబడింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ సమయంలో వీరశైవం ప్రజ్వలిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజున దేవాలయాలలో కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాలలో నిత్య పూజలలో భాగంగా ప్రతిరోజు 6 సార్లు ఈ పేరిని నృత్యం ప్రదర్శించబడింది. అటువంటి ఆ నృత్యం జాయపసేనాని గుండయ్య మాత్రం మధ్య అభ్యసించినటువంటి ఆ నృత్యం తర్వాత కాలక్రమేణా మన విదేశీయుల ఆక్రమణతో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన సాంస్కృతిక సాంప్రదాయ విలువలన్నీ విచ్ఛిన్నమైనాయి. అందులో భాగంగానే పేరుని కూడా మరుగున పడిపోయింది. ఆ తర్వాత సుమారుగా 750 సంవత్సరాల తర్వాత మా పూజ్య గురువులు పద్మశ్రీ అవార్డు గ్రహీత కళా తపస్వి డాక్టర్ భరత కళా ప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు మరి ఏ ఆధారం లేనటువంటి ఈ పేరుని కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయంలోని శిల్ప భంగిమలను ఆధారంగా చేసుకొని నాటి కాకతీయ ప్రభు అయిన గణపతి దేవుని భావమర్ది అయిన జాయపసేనాన్ని రచించినటువంటి నృత్యరత్నావళి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని పునః సృష్టి చేసి అందించారు. ఆ క్రమంలోనే మరి ఈరోజు మనం పేరుని చూడగలుగుతున్నాం. వారి రూపకల్పనతోనే పేరునికి ఒక రూపం దక్కింది. ఈ పేరిణి అనేది ఎందుకంటే వరంగల్లోనే పురుడు పోసుకుందని చెప్పడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే కాకతీయులు వరంగల్లోనే రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి తరుణం కాబట్టి ఇది భారతదేశం అంతటా ఉన్నా కూడా ఓరుగల్లులోనే పురుడు పోసుకుందనడానికి అవకాశం. ఫ్యూచర్ ఎలా ఉంటుంది భావితరాలకు? పేరినికి నిజానికి చాలా బంగారు భవిష్యత్తు ఉందనే చెప్పాలి. ఎందుకంటే గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేరినికి అంతగా ఆదరణ లేదు.
ఉన్నప్పటికీ కూడా రెండవ కళగానే మిగిలిపోయింది. కానీ రాష్ట్రం పునర్విభజన అయిన తర్వాత, తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన తర్వాత పేరుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తలమానికం అయిపోయింది. ఎందుకంటే పేరుని ఆదరణ ఇప్పుడు అవసరం, అనివార్యం. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖలో మరి సంచాలకుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో దీనికి ఎంతో అభివృద్ధి కార్యక్రమ చర్యలు చేపట్టారు, ఎన్నో వర్క్షాపులు నిర్వహించారు. వారు పేరునికి అందిస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. ఎందుకంటే మన కట్టు, మన బోనం, మన కళ అనేది ఆయన ఒక అభిలాష. అందులో భాగంగానే పేరుని పునరుద్ధరణ చర్యలు చేపట్టడంలో భాగంగా ఈ 2016 డిసెంబర్లో పేరుని ఒక కోర్సుగా ప్రవేశపెట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 6 సంగీత నృత్య కళాశాలలు ఉన్నాయి. అందులో మరి పేరుని సర్టిఫికేట్ కోర్సు 4 సంవత్సరాలుగా ప్లస్ డిప్లొమా 2 సంవత్సరాలుగా ప్రవేశపెట్టబడి ఈరోజు శాశ్వత బీజాలు వేయడం జరిగింది. ఈ విధంగా పేరుని అభివృద్ధిలోకి వస్తుంది. దీనికి ప్రస్తుతం పాఠ్యాంశాలలో కూడా పేరుని చేర్చడం, వివిధ గ్రూప్స్ ఎగ్జామ్లలో కూడా పేరునిపై ప్రశ్నలు రావడం, ఇవన్నీ కూడా గొప్ప సూచన. అయితే ఈ పేరుని ఇంకా ఆదరించాల్సినటువంటి అవకాశం అయితే చాలా ఉంది. ప్రస్తుతం అయితే ఇది బంగారు భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పగలను. సంపత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సూర్యకుటీర్, కడిపికొండలో ఉన్నాము. ఇక్కడ మన ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ మీ పేరు? నా పేరు పొడిచేటి లక్ష్మణాచార్యులు అండి. మేము ఈ వారంలో గత 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇది మనకి తృతీయ గణపతి నవరాత్రోత్సవాలు. ముందు సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా భక్తుల సహకారంతో, భక్తుల రద్దీ పెరిగి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నెన్నో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఓం గణేశాయ నమః.